అవుతుంది. అబ్బా నువ్వు ఇంత మెల్లిగా కడితే పెళ్లికి బదులు శోభనాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అయిపోయింది తల్లి. అమ్మా ఏడోకమ్మా, అల్లుడేమన్నా ఎదురు చెప్పకు తల్లి. చెప్పొద్దు చెప్పొద్దు, ప్రతిదానికి గింగిరిద్ర తల ఒప్పమని. ఊరుకో. అమ్మాయి నిన్నాళ్ళు కడుపులో పెట్టుకు పెంచాను ఆయన. ఇప్పుడు ఆడిని నెత్తిని పెట్టుకుని కాపురం చేయమంటావా? అలా అనకమ్మా, రేపు నీకు పెళ్లి చేసి అప్పగింతలు పెట్టాలిగా. అప్పగింతలు పెట్టి నా గురించి ఏడవటానికి నాకు అమ్మ బాబు లేరుగా. నేను కావాలని నీ బిడ్డను నీకు దూరం చేయలేదమ్మా. కోపంలో అలా చేశాను. మహారాణిలాగా పెరగాల్సిన నీ బిడ్డ ఈ పేదింట్లో పెరుగుతుంది. నన్ను క్షమించమ్మా, క్షమించు. అమ్మగారు అమ్మగారు, ఈ పూలు తీసుకోండి అమ్మా. పూలు పెట్టుకునే భాగ్యానికి నేను దూరం అయ్యానమ్మా. క్షమించండి అమ్మా. అమ్మా నాన్న లేనిదాన్ని ఎవరితో ఎట్టా మాట్లాడాలో నాకు తెలీదు. ఏమిటి, నీకమ్మా నాన్న లేరా? లేరమ్మా. ఎవరూ కనీసం రోడ్డు మీద పారట్టే మా ముసలి నన్ను పెంచుకుంటుందమ్మా. చూడమ్మా, ఈ ఊళ్ళో నన్నందరూ ఎస్పీ గారను ఎస్పీ నాగమణిను పిలుస్తారు. కానీ నువ్వు నన్ను అమ్మా అని పిలిచి నా కడుపులో పేక్ కదిలించావు. అమ్మగారు వద్దు, నీకు అమ్మ లేదన్నావుగా, అమ్మా అని పిలు. ఆ పులులే ఎంతేవి? పర్వాలేదమ్మా. పర్వాలేదులే, చెప్పు. రూపాయి. చూడు, రోజు నువ్వు పూలు తేవాలి, నే కొనాలి. నా కోసం కాదు, నా కూతురు కోసం. అదే నీ కోసం. అమ్మగారు తిరుగు. రాధా. ఎస్ మేడం. కాళీచరణ్ ఒక రౌడీ నగరంలో ఉన్న రౌడీలను గూండాలను కిడ్నాప్ చేస్తూ ప్రభుత్వాన్ని నగర ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాడు. అతని ఫోటోతో సహా నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ మేటర్ పంపుతూ అతను ఎక్కడ కనిపించినా గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేయమని మెసేజ్ టైప్ చేయి. ఓకే మేడం. అమ్మా అమ్మా, ఏమిట్రా? అద్దం ఎక్కడా? టైం అవుతుంది. మీ మరదలు తీసుకెళ్ళింది, వెళ్ళి దాన్ని అడుగు. హలో కథల చిలక, ఏమిటి వేరే గోరింకా? కొంచెం మా అద్దం మాకు ఇచ్చేస్తే మా మొహం మేము చూసుకుని తిరిగి మీకు ఇచ్చేస్తా. అప్పుడు మీ మొహం చూసుకోవచ్చు. థ్యాంక్స్. ఇదిగో, ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఇలా గోళ్ళెక్కితే నలుగురు నవ్వుతారు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదా? థ్యాంక్స్. బావా బావా బావా. ఏమిటి రాధా రాధా? పట్టుకో. ఇదిగో, పెళ్లి కాకుండా ఇలా అన్ని పనులు నాతో చేయించుకుంటున్నావు. పెళ్లి చేయించుకోవడానికి కొన్ని పనులు బ్యాలెన్స్ ఉంచుకో. కుదురుగా పట్టుకో బావా, బొట్టు పెట్టుకోవాలి. నేను యూనివర్సిటీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు? నాకు ఇంటర్వ్యూ ఉంది కదా. అయిపోయింది బావా, 2 నిమిషాలు. ఇది భలే ఉంది. ఏదో పాపం కదా అని పాత చేరేస్తే ఇంటికెళ్ళి మోరేసుకుందంట నీలాంటిది ఎవరితో. అలా ఉంది. ఏదో మరదల కదా అని ఊరుకున్నాడు, తెగ రెచ్చిపోతున్నావే. ఏమిటి? థ్యాంక్స్. నీ చెవులు పెట్టుకోవడానికి కాదు, మరి నా జడలో. వెనక్కి తిరిగి పెడతాను. పెట్టేవా? కాస్త కుదురుగా ఉంటావా? పెడతాను. పెట్టాను బ్రహ్మాండంగా. ఏమిటి? పనిలో పని ఒకటి విడుస్తాను, విప్పుతావా? అయ్యయ్యో, నువ్వు విడిచిన తర్వాత నేను విప్పడానికి ఏముంటుంది? బాగుండదు. అయ్యో, అది కాదు. మరి కథ. కథ వెనక వస్తానా? చెప్పు. నాలాంటి ఒక అందమైన అమ్మాయికి ఒక బావున్నాడు. వాళ్ళ పెళ్లికి ఇంకా 2 ఏళ్ల టైం ఉందన్నారు పెద్దలు. కానీ 6 నెలల్లోనే వాళ్ళ పెళ్లి పెద్దల ద్వారా జరిగిపోయింది. ఏముంది?
ఆ బావ ఆ మరదల్ని పెళ్లి కాకుండానే తల్లిని చేసేస్తే 6 నెలలేం కర్మ, 3 నెలల్లోనే ఎంచక్క 3 ముళ్ళు వేసేయచ్చు. అయితే మనం కూడా అలా 3 నెలల్లోనే రెడీ అయిపోదామా? అలాగే దా. బాబా 3 ఏళ్ల దాకా అలాంటి ఆశ పెట్టుకోకు. శుభం, ఓ పని అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మార్నింగ్. యువర్ నేమ్ ప్లీజ్? పృథ్వీరాజ్. రాణి సంయుక్త ఎత్తుకుపోయిన పృథ్వీరాజువా? సంయుక్త భారతదేశాన్ని కాపాడే పృథ్వీరాజుని. గుడ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. బైది బై, నువ్వు ఈ పోలీసు ఉద్యోగం చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? అవినీతిని లీజుకు తీసుకున్న వాళ్ళ ఆట కట్టించడానికి. నువ్వు అంత నీతివంతుడువా? నీతిగల భారత జాతిలో భాగస్థుణ్ణి. సరే, పోలీసు కాకి బట్టలు ఎందుకు వేస్తాడు? కాకి బట్టల్లాగే రక్షక భటుడి గుండె కూడా కరుకుగా ఉండాలి గనుక. పోలీస్ స్టేషన్ కి ఎరుపు రంగు ఎందుకు వేస్తారు? ఎరుపు రంగు రక్తానిది. రక్తం చిందించైనా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు. పోలీసుల దగ్గర తుపాకీ ఎందుకుంటుంది? ఆత్మరక్షణ కోసం అని నేను సమాధానం చెప్పను. ఉగ్రవాదం బర్త్డే రోజే పోలీస్ జీవితానికి డెత్ డే మొదలయ్యింది. ఆత్మకు రక్షణ లేదని తెలిసి కూడా కేవలం ఎదుటివాణ్ణి బెదిరించడానికే పరిమితమైన పర్మిట్ అది. ఈ జాబుకు నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా? దీనికి సమాధానం నా మేధస్సును బట్టి లేదు, మీ అంతరంగాన్ని బట్టి ఉంది. మీరు అవినీతిని ఆశ్రయిస్తే నా అప్లికేషన్ చెత్తపుట్టును ఆశ్రయిస్తుంది. మీరు నీతిని కోరుకుంటే నా జీవితం పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం అవుతుంది. ఓకే, యు కెన్ గో. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు. ఎస్ సార్. ఎస్ రాధా, ఎస్ఐ పోస్టులకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ ఇది, వెంటనే టైప్ తీసుకురా. ఓకే సార్. రంగారావు, చలపతిరావు, పృథ్వీరాజ్. బాబు, వస్తానమ్మా. హారతి కళ్ళు కద్దుకో. నా కొడుకు ఉద్యోగం వస్తే కొండకొస్తాను మొక్కున్నావు కదమ్మా. అలాగే నా కొడుకుని తొందరగా ఓ ఇంటి వాణ్ణి చేయి స్వామి అని కూడా మొక్కుకుంది. ఏం మరదల కోతి గోడకి కూర్చున్నావు? కొత్త కథ ఏమైనా పట్టుకొచ్చావా? కొత్త కథ కాదు, కొత్త న్యూస్ పట్టుకొచ్చాను. కొత్త న్యూసా? అంటే అంటే నేను యూ హావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. రియల్లీ? ఎస్, నా చేతులతో నేనే స్వయంగా టైప్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఇస్ దిస్? చెయ్యాల్సిందంతా చేసి అలా అడుగుతారేమిటి మేడం? అసలు అతను గూండాగా మారడానికి కారణం మీరు. రాధా, ఏ నేనన్నది నిజం కదా? కష్టపడి చదువుకొని ఎంతో సిన్సియర్ గా పోలీసు ఉద్యోగం చేయాలనుకున్న అతనికి వచ్చిన అవకాశాన్ని పోగొట్టింది మీరు. ఎవరికో ఉద్యోగం ఇవ్వడం కోసం మీరాడిన నాటకమే అతని జీవితాన్ని నాశనం చేసింది. కొట్టండి మేడం, నిజం మాట్లాడినందుకు నా చెప్ప పగలగొట్టండి. ఎదురు తిరిగినందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి. అంతేగాని అతన్ని రౌడీ అని కూడా అని అరెస్ట్ చేయకండి. నమస్కారం భూపతి గారు. మంత్రి గారు ఏం చేస్తున్నారు? శిరోభారంతో లోపల పడుకున్నారు. నేను వారితో అర్జెంట్ గా మాట్లాడాలి. నేను వచ్చాను చెప్పండి. అలాగే. ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను. చెప్పు. శిరోభారం గుండె భారంతో బాధపడే వారిని కలుసుకుంటే ఆ భారం మనకెక్కిస్తారు. నోర్మై, నీ భారం నాకే కూతుంది. సార్ రమ్మంటున్నారు. నమస్కారం. ఏమిటి, ఆరోగ్యం బాగా లేదా? లేదు నరేంద్ర భూపతి గారు, ప్రజారోగ్యం సరిగ్గా లేనప్పుడు నాకు శిరోభారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజారోగ్యానికి ప్రమాదం ఏమొచ్చింది సార్? రేపు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు. అందుకు మీకు బాధగా ఉందా? పడగొట్టబోయేదే నేను, నాకెందుకు బాధ? ఈ కొటేషన్ నాకు అర్థం కావట్లేదు. మరేం లేదు, అవిశ్వాస తీర్మానం గెలవడానికి సరిపడా 50 మంది ఎమ్మెల్యేలను రెడీ చేసుకున్నాను. రాత్రికి రాత్రి ఆ 50 మందిని బంకమట్టి భాస్కర్రావు కొనేసుకున్నాను. అమ్మ తుమ్మ బంక, ఈ బంకగాడు ఇందులో కూడా అడ్డం పడ్డాడనమాట. సార్, నేను ఇప్పుడు వచ్చిన పని ఏమిటంటే, తెలుసు, నీ తమ్ముడు ఫణీంద్ర వీసీని చంపాడు. వీసీ భార్య నాగమణి ఆ కేసు టేకప్ చేసి. చూడు మిస్టర్ నరేంద్ర భూపతి, ఆ కేసు నుంచి మీ తమ్ముడిని కాపాడాలంటే బంకమట్టి భాస్కర్రావు కమ్ముడిపోయిన 50 మంది ఎమ్మెల్యేలను నాకు బలవంతంగా అప్పగించాలి, లేదా కొని తెచ్చివ్వాలి. అలా జరిగితే
10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను. మీ కేసులో ఫైళ్లు తారుమారు చేస్తాను. సరే, మీరు నుదురు మీద వేసుకున్న ఆ తడిగుడ్డ బంకమట్టి భాస్కర్రావు నెత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉండండి. ఈలోగా కార్యక్రమం నడిపిస్తాం. సెలవు. శుభం. ఏమయ్యా కొటేషన్ చక్రవర్తి, సార్ తీరా మాజీ గారితో హాజీ అని వాగ్దానం చేసేశాం. ఇప్పుడు ఊళ్ళో ఒక్క రౌడీ కూడా దొరకడేమిటయ్యా? పాత రోజుల్లో పంచదారకి కొత్త రోజుల్లో కిరసనాలకి రేషన్ అయితే ప్రస్తుతం సిటీలో రౌడీ దగ్గర రేషన్ ఏం వచ్చింది. చేతంటావు? స్టేట్ రౌడీ అనే వీరుడు పేట రౌడీల్ని ఆగు రౌడీల్ని పట్టుకుని తన బంది దొడ్లో కట్టి పారేశాడండి. మరి మాజీ గారికి ఇచ్చిన మాట? తమ్ముడు గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ స్టేట్ రౌడీ గారి కాళ్ళు పట్టుకోవడమే మన తక్షణ కర్తవ్యం. అంతేనంటావా? సరే పద, కళ్ళు మూసుకుని కాలమే పడిపోదు. అలాగా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. పితుహు నీ ఆనందమునకు కారణమేమి? ఒరేయ్, ఇక మీదట నువ్వు నన్ను పితుహు అని పిలవద్దు, ముఖ్యమంత్రి గారు అని పిలువు. సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలన్న నా కోరిక